నా పేరు గిరి. గిరియా? ఏం చేస్తుంటారు అన్న? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం, ఫార్మర్. ఫార్మర్. ఓకే. ఫార్మర్ అంటే ఒకప్పుడు వ్యవసాయానికే వెన్నెముక. అంటే కనిపించే దేవుడు. ఓకే, బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. మరి ఇప్పుడు ఎలా ఉంది? బ్యాక్ బోన్ ఇరిగిపోయింది కదా. బ్యాక్ బోన్ ఇరిచేసారా, ఇరిగిపోయింది? ఇరిచేసిండ్రు. రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మాత్రమే కాదు, ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కటి. లాభాలు వస్తుంటాయా? లాభాలు ఏమి ఉండవు వ్యవసాయంలో. మరి అంత ఆడికాడికి ఉంటుంది. ఇప్పుడు మీకు మీ ఫార్మర్స్కి, వ్యవసాయం చేసే వాళ్ళకి వినాయక చవితి పండుగ అంటే ఎలా అన్న? వినాయక చవితి అంటే ట్రెడిషనల్ పండుగలు కదా. మనం సంక్రాంతి, వినాయక చవితి అవన్నీ మనకి, దసరా అవన్నీ మనకి పెద్ద పండుగలు. మనకి చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు, కలర్స్ అవన్నీ ఇచ్చేయకుండా ఇప్పుడు మట్టి విగ్రహాలు అలా చేసుకుంటే మనకి పర్యావరణానికి, ప్రకృతికి, దేనికైనా కూడా మనం ఎకో ఫ్రెండ్లీగా, నేచర్కి కూడా మంచి చేసేటట్టుగా ఉండాలి. ఓకేనా, మీరు చిన్నప్పుడు చేసుకునే బాగున్నాయా, లేదంటే ఇప్పుడు ఈ వినాయక చవితికి ఈ జనరేషన్ వాళ్ళు చేస్తున్నారు కదా, అలా ఆ కాన్సెప్ట్ బాగున్నాయా? మేము చేసుకునే వినాయక చవితి మాకు బాగుంది. చిన్నప్పుడు మీరు చేసుకున్నారు? మేము చేసుకునేది ఏంటంటే మట్టితో చేసుకున్న గణపతి వినాయకులు. ఇప్పుడంతా సింథటిక్ కలర్స్, అది కాకుండా ఆర్టిఫిషియల్గా ఉంది. ఈ సౌండ్, ఈ డీజేలు, అది ఇదేంటంటే నాయిస్ పొల్యూషన్ అన్నమాట, బాగుండదు. ఇప్పుడు చేసే వినాయకులు, ఈ డ్యాన్సులు, ఈ హంగామా, ఇవన్నీ ఏం లేకుండా భక్తి భావం అనేది పోతుందన్నమాట. భక్తి భావం అనేది పోతుంది. కాకపోతే అప్పట్లో భక్తితో పాటు ఎంజాయ్మెంట్ ఉండేది, ఇక్కడ ఎంజాయ్మెంట్ మాత్రమే ఉందంటారా? ఎంజాయ్మెంట్ ఉంది, భక్తి ఉందనుకో, లేదని చెప్పడం లేదు. అంటే భక్తి ఉండబట్టే కదా మనం బొమ్మలు పెడుతున్నాం. కాకపోతే ఏంటంటే పూర్తిగా మనం ఏంటంటే డివోషనల్ ఇదిలో ఉండాలి. బట్టలని, హంగామాలు, వీటికన్నిటికంటే కూడా భక్తికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సాంప్రదాయాన్ని, మన ట్రెడిషన్ని కాపాడాలి. Farmers don't need our sympathy, they need our respect. మామూలుగా మన పండగల్లో బాగా ఇష్టమైన పండగ ఏంది? వినాయక చవితి. వినాయక చవితి. సంక్రాంతి కదా పెద్ద పండగ, అయినా కానీ వినాయక చవితి ఎంజాయ్మెంట్ బాగుంటుంది. ఎంజాయ్మెంట్ బాగుంటుందా? ఎట్టా అంతా డీజేలు గీజేలు దానికోసం? అంటే మామూలుగా నువ్వు చెప్పు, వినాయక చవితి అంటే పద్ధతిగా మామూలుగా పాతకాలంలో చేసుకునే వాళ్ళు కరెక్టా, లేదంటే ఇప్పుడు డీజేలు వేసుకుంటా, పాట కచేరీలు పెట్టుకుంటా? మరి ఇప్పుడు నువ్వే చెప్పావు కదా వినాయక చవితి అంటే మొత్తం డీజేలు గీజేలు వైబ్ అని. అప్పుడు ముసలోళ్ళు వాటిని పిల్లకాయలు వచ్చే లోపలికి ఇంకా డీజేలు, పాట కచేరీలు. వినాయకుడి విగ్రహం అక్కడ ఉంటే ముందు వచ్చి నిమ్మ దానిమ్మ పంట అంటే ఇంకొకరు వచ్చి ముందే డాన్స్ చేస్తా ఉంటారు. కరెక్టేనా? లేదు లేదు. బాగా ఇష్టమైన పండగ వినాయక చవితి బ్రో. వినాయక చవితి. ఎందుకు వినాయక చవితి బ్రో అంటే ఎంజాయ్మెంట్ ఏ పండుగలో రాదు బ్రో. అంటే ఉట్టి కానీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి మీ ఇంటి దగ్గర? వినాయక సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి వినాయక చవితి? మా ఇంటికాడ 11 రోజులు పెడతారు బ్రో. 11 రోజులు పెడతారు. ఫస్ట్ రోజు దేవుని పెడతారు, అంటే ప్రసాదాలు. కొంతమంది అయితే ప్రసాదాల కోసమే వస్తారు. ప్రసాదాల కోసమే వస్తారు. ప్రసాదాల కోసం వస్తారు. ఫస్ట్ రోజు సినిమా వేసారంటే ఇంకో రోజు ఇంకో ఈవెంట్ అంట అటు కండక్ట్ చేస్తూ ఉంటారు. అంట లాస్ట్ రోజు ఉట్టి కొట్టి దేవుని నిమజ్జనం చేసేటప్పుడు బాగుంటుంది. హాలిడేలు పెట్టేస్తావు 11 రోజులు? హాలిడే పెట్టాను బ్రో, వస్తా ఆఫ్టర్నూన్ నుండి మళ్ళీ వెళ్ళిపోతా. నీ ప్రకారం ఇప్పుడు యూత్ బాగా జరుపుకుంటున్నారా, అంటే వాళ్ళ కాలంలో వాళ్ళు బాగా జరుపుకుంటున్నారా? యూతే బ్రో, యూతే. ఏదా ఎట్ట జరుపుకుంటున్నారు? యూతే బ్రో. అప్పుడు అనుకో ఏం లేదు బ్రో, బొమ్మను పెట్టి 2 రోజులు పెట్టి ఎత్తేస్తారు బ్రో, తప్పిట్లు పెట్టి. ఇప్పుడు అనుకో 11 రోజులు పెట్టి ఊర్లో మొత్తం ఎంజాయ్గా ఉంటుంది బ్రో. నువ్వేమన్నా అంటే మన జనరేషన్ వాళ్ళకి ఓటేస్తా. డీజే ఎవరెవరితో డీజే ఉంటుంది? ఎవరెవరితో ఉంటుంది? డీజేలు, కొజ్జాలు, ఇంకా మన కోలాటం అన్నీ ఉంటాయి. ఓకే బ్రో. వినాయక చవితి లేదు, సింపుల్ అసలు లేదు. చెప్పాలంటే పండగ అనేదే లేదు. 30 సంవత్సరాల నుంచి ఎంటర్ అయింది ఇది. ఆ నుంచి ప్రతి సంవత్సరం హంగామా దానికి అత్తే వేరు. ప్రతి ఊర్లో కూడా ఈదికి ఒకటి చెప్పుకోవచ్చు. అయితే ఒకటి భక్తి చేస్తున్నారు కానీ దాన్ని ఆస్వాదించడం వల్ల అదే లోపల నుంచి రావట్లేదు, ఎక్కువ తీసుకుంటున్నారు. విశ్వాసాలు తగ్గుతున్నాయి. మీ జనరేషన్ దాన్ని కాపాడాలి. దేన్ని? ఆ వినాయక చవితి ఆ పద్ధతులు, ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటే మన దేశం ఇంకా ముందుకెళ్తుంది. మన భారతదేశంలో వినాయక చవితికి మంచి ప్రత్యేకత ఉంది కదా. ఈ వయసులో ఎలా జరుపుకున్న వాళ్ళు, ఈ వయసులో మా యూత్ అనే వాళ్ళు ఎలా జరుపుకున్నారు? మా కాడికి మీరే బాగా చేస్తున్నారు. మేమే బాగా చేసుకున్నాం. కాకపోతే అప్పుడు భక్తితో బాగా చేసేవాళ్ళు, అంటే ఇప్పుడు అంతా ఇదంట. ఇప్పుడే బాగుంది. అప్పుడు కానీ మీకైతే అప్పుడుతో పోలిసి ఇప్పుడు ఇంకా బాగా నచ్చింది.